కొందరు ప్రార్థించినప్పుడు కదా ఆ విశ్వాసం కలిగి ఉండి వస్తే వ్యక్తి తప్పనిసరిగా అక్కడ విడుదల పొందుకుంటారు. అలాగే ఈ వాక్యం ద్వారాగా ఈ వాక్యమే సత్యమైనది, ఈ వాక్యమే నిజమైనది, వాక్యమే దేవుడే ఉన్నాడు అడిగి ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో విశ్వసిస్తావో వెంటనే నీ కూడా బంధకాల నుంచి విడుదల పొందుకుంటావు. అప్పుడు ప్రభువా ఇదిగో నేను ఉన్నాను, ఇదిగో ప్రభువా నేనున్నాను, నీ సన్నిధికి వస్తాను, నా అశ్రద్ధ తీసేయి, నా ఐక్య విచారణ తీసేయి, ఈ లోక ఆలోచన తీసేయి, నా బంధకాలను విడిపించు అని ఎప్పుడైతే అడుగుతావో దేవుడు నీకు అద్భుతమైన విడుదలను ఇచ్చి నిన్ను స్వతంత్రంగా చేస్తాడు. గమనించారా? కనుక నా ప్రియమైన దేవుని కదా, దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది. ఆ ఆత్మను కలిగి ఉండటం వల్ల నేనేమవుతున్నావంటే అనేకమైన బంధకాల నుంచి విడుదల పొందుకున్నాం. ఈ ఆత్మ లేకపోతే కదా నువ్వు దేని చేత దాని చేత మొత్తం ఏదో దేని చేత బంధించబడుతున్నావు. దేవునికి ఇష్టం కానీ ఏదో సాతాను ఏదో పెట్టి నిన్ను బంధించి దేవుని సన్నిధికి వెళ్ళకుండా అంటే వాక్యం వెళ్ళకుండా ఈ విధమైన పన్నాకాలు పడుతూ ఉంటాడు. కనుక నా సహోదరుడు నా సహోదరి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అలాంటి బంధకం నుంచి వారు విడుదల పొందుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటే నేనే బంధకం ఉన్నాను, నేను బాగున్నాను అనుకుంటాం. నేనే బంధకం ఉన్నాను, నేను బాగున్నాను కదా, నేను వచ్చి ఉన్నాను కదా అలా అనుకుంటాం. అలాగే పరిశీలన శాస్త్రులు అయితే ఆ రోజున్న యూదులు అనుకున్నాను. ఏమనుకున్నారంటే మేమే బంధకం ఉన్నాం, మేము ఎవరికి దోషం మేము చూడండి. ఏదైతే ఆశిస్తావో నువ్వు, ఏదైతే వాక్యానికి విరోధంగా నీలో 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 పనిచేస్తాదో దానికి నువ్వు దోషమైపోతావు. దాని నుంచి విడుదల పొందుకున్నప్పుడే నువ్వు స్వతంత్రుడై క్రీస్తు దాసుడుగా మారుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకు ఒక వాక్యం ఉంది. వాక్యాన్ని వచ్చుదాం. యోహాను సువార్త అనుకుంటున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి 36వ వచనం వరకు చదువుకుందాం. దయచేసి చదవండి. అక్కడ కొందరు ఆయనను కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే వారుంటే నిజముగా మీరు నాకు శిష్యులై ఉండి సత్యము గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆ రోజున యూదులతో యేసుప్రభువు వారు ఈ భూలోకంలో శరీరుడుగా ఉన్నప్పుడు ఆయన ఈ విషయం చెప్తున్నాడు. ఏమంటే కదా, ఇదిగో మీరు నిజంగా మీరు నాకు శిష్యులైతే సత్యాన్ని గ్రహిస్తారు. నిజంగా దేవుని సంతానం అంటే సత్యాన్ని గ్రహిస్తారు. నిజంగా దేవునికి ఏర్పాట్లు ఉంటే నువ్వు సత్యాన్ని గ్రహిస్తావు. ఎందుకంటే కదా సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంటే స్వతంత్రంగా చేస్తుంది. కనుక చాలా మంది యొక్క వాక్యాన్ని అంకించలేకపోతున్నారు. ఇది చాలా కఠినం ఉందనుకుంటారు. ఎందుకు అలా అనుకుంటున్నారు? పిల్లరా వారు అంగీకరించలేకపోతున్నారు. కనుక వారు గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు వారికి ఏం కావాలంటే ఈ చివరి కాల దినంలో వాక్యం గ్రహింపు కావాలి. వాక్యాన్ని గ్రహించాలి. ఏది నిజమో ఏది నిజం కాదు, ఏది సత్యమో ఏది అసత్యమో
ఏదో కల్పితమో ఏదో నిజమైన వాక్యం ఏదో ఎన్నటిగా మనం తేడా తెలుసుకోవాలి. తెలుసుకున్న ద్వారా నిజమైన వాక్యాన్ని మనం ఏంటంటే గ్రహించాలి. ఆ రోజు యేసు ప్రభు చెప్పిన మాట, యెషయా ప్రభు త్వరగా పలికిన మాట, ఈ చెరువులను ఏం చెప్తుంటే పెదవులతో మాత్రమే నన్ను కనపరుస్తున్నారు కానీ వారి హృదయము దూరంగా ఉంది, చాలా దూరం ఉంది. కానీ వారు ఏమవుతారంటే వారు ఈ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. వాడు లేదా వారి హృదయం కుమింది అంటున్నాడు. లేదా వారు ఈ సత్యాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. కనుక ఈ యొక్క సత్యాన్ని గ్రహించాలి. మనం ఎందుకు అన్ని అట్లకంటే ఏర్పడ్డా మనం ఎందుకు కనపడుతున్నాం? అసలు ఇందులో ఏముంది, ఏంటో సత్యం ఏంటి, ఏంటో నిజమేంటి, ఏంటో అది మనం తప్పనిసరిగా గమనించాలి. ఇలా ఈ యొక్క అది లేకపోతే ఇలా మనకి ఎలా ఉంటుందంటే గుడ్డుడిలో ఉంటాం. గుడ్డుడు ఎలా ఉంటుంది, అంతా ఒంటిలా కనపడుతుంది. ఎలా ఉంటుంది మొత్తం అంతా ఒక కనపడుతుంది. ఎందుకంటే చీకటి కొన్ని కనపడవు కదా పాపం గుడ్డివాడికి, అందుకోసం అంతా ఒకేలా కనపడుతుంది అనమాట. కనుక ప్రియమంతా ఏమిటా అలాగే మనం అయిపోతాం. కనుక మనము గుడ్డి వాళ్ళ ఉండకూడదు. మనం తెరవబడిన కళ్ళు అయి ఉండాలి, మనకి తెరవబడిన హృదయమై ఉండాలి. మనకి ఆ సత్యాన్ని మనం ఏమైనా తెలుసుకోవాలి మనం. కనుక ఏంటి తేడా ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు మనం ఏమవుతామంటే స్వతంత్రంగా ఉంటాం. మనము స్వతంత్రంగా ఉంటే సంతోషంగా దేవుని మనము ఏం చేస్తామంటే ఇట్లా ఆరాధిస్తాం. సంతోషంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము చేర్చుకుంటాం. కనుక నా ప్రియమైన ఏమిటా ఈ మధ్యన కాస్త సంగతి మనము గమనించి పిల్లల వారు ఈ విధంగా ఏమనుకున్నారంటే ఎన్నడూ ఎవరికి దోషులు కాదే, మేము అబ్రహాము సంతానమే ఉన్నాం, ఎవరికి దోషులు కాదు. చూసారా ఈ రోజు కూడా చాలా మంది క్రైస్తవులైన వారు ఆయా సంఘాల వారు ఏమనుకున్నారు, మేము కూడా అబ్రహాము సంతానమే కదా, మేము కూడా క్రైస్తవులమే కదా, మేము కూడా పరలోకం వెళ్ళిపోతామేమో, మేము కూడా ఏదో చేసేస్తామేమో అని వారికి వారు ఏమనుకున్నారంటే వాడు ఏదో బంధకములో ఉండి కూడా వాడు స్వతంత్రులు కూడా వాడు ఆచార్యమైన బంధకులు ఉన్నారు, సంప్రదాయమైన బంధకులు ఉన్నారు, లోక సంబంధుల ఆలోచనలు ఉన్నారు. పిల్లరా కనుక ఎలాంటి సత్యాన్ని బోధించలేకపోతున్నారు, పిల్లరా సత్యాన్ని సంపూర్ణంగా ప్రకటించలేకపోతున్నారు. అయితే శ్రావణుడు మేము కూడా అబ్రహాము సంతానమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడా అందుగురించి ఒక వ్యక్తి అలాగే అనుకున్నాడు. ఆ ధనవంతుడు ఏమనుకుంటే నేను అబ్రహాము సంతానం, నాకేంటి నేను మంచి భక్తి చేస్తున్నాను అని తన బతుకుతున్న కాలంతో ఇష్టానుసారంగా జీవించాడు. ఈ కథ మాకు తెలుసు. రాజుల యొక్క ధనవంతుల కథ ఇది. కనుక వాడు ఏమనుకుంటే నేను కూడా అబ్రహాము సంతానాన్ని, నాకేంటి నేను కూడా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను నేను అనుకుని వాడు అనుకుని ఏమైంది నిన్న ఒక రోజుని పిల్లల అతను గుమ్మంలో పడి ఇంటి వాకడ పడి పిల్లల రొట్టె ముక్కలు తిన్నాక లాజరు అతడు కూడా దేవుడు ఎప్పుడు కూడా ఏమలేదు, నా బ్రతికెందుకు ఇలాగ అయిపోయింది. మనమైతే అంటాం మనం చిన్న కష్టం ఏంటంటే నేను కూర్చున్న ప్రభు అంతా కూడా చిన్న కష్టం రాకూడదు, మనం చిన్న నొప్పి రాకూడదు, చిన్న రోగం రాకూడదు. కానీ వచ్చేది అది పోతాయి ఉండవు. కానీ కదా మనం చిన్న విషయం ఏదైనా వచ్చినప్పుడు ఇది చాలా బాధపడిపోతాం. కానీ ఆ రాజులైతే తిండి లేదు, సరైన ఆహారం లేదు, సరైన ఆరోగ్యం లేదు, సరైన కుటుంబం లేదు, ఏమి లేకుండా సరే దేవుడిని గణపరుస్తూనే ఉన్నాడు, దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు, దేవుని వైపరుస్తూ ఉన్నాడు. ఒకరు చనిపోయాడు, అది నేరుగా అబ్రహాము నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ ధనవంతుడు కూడా చనిపోయాడు. అతను ఏమంటే నేను అబ్రహాము సంతానం కదా అనుకున్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? అగ్నిగుణంలోకి వెళ్ళిపోయాడు, నరకంలోకి వెళ్ళిపోయాడు. నరకంలో జాగ్రత్తన్నాడు. అబ్రహాము
తండ్రి అబ్రాహమా వారికి త్యాగం చేస్తుంటే నిజంగా అబ్రాహం సంతానం అనుకున్నాడు కనుక. అంటే మీరు గమనించండి, బైబిల్ వచ్చేటువంటి అబ్రాహం సంతానం అనబడినంత మాత్రంలో అందరూ అబ్రాహం సంతానం కాదు, ఇస్సాకు వల్లే పుట్టిన వాడే వాగ్దాన యొక్క సంతానం అన్నారు. కనుక ఏమిటంటే మనము యేసుక్రీస్తు ద్వారాగా మనం వచ్చాం. కనుక ఏమిటంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చిన గురించే మనము అబ్రాహం సంతానంగా మనం మార్చబడుతున్నాం.